హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిలమర్జన్. ఈరోజు మనం పైథాన్ సెటప్ అండ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. మనం ఈరోజు వీడియోలో పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే పైథాన్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఎలా వ్యాలిడేట్ చేయాలి, పైథాన్ IDLE అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ డౌన్లోడింగ్ పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే పైథాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అది www.python.org వెళ్ళి అక్కడ లేటెస్ట్ పైథాన్ 3 వెర్షన్ మీద క్లిక్ చేసి మన ఓఎస్కి తగ్గట్టు ఆ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ పైథాన్ అని టైప్ చేయాలి. మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది, www.python.org. దెన్ డౌన్లోడ్ పైథాన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నాది విండోస్, సో ఈ లేటెస్ట్ పైథాన్ వెర్షన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. అది క్లిక్ చేయగానే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక దాన్ని ఓపెన్ డబుల్ క్లిక్ చేయాలి. కింద యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ అండ్ యాడ్ python.exe అని ఉన్నాయి కదా, ఆ రెండింటి మీద ఆ రెండు చెక్ బాక్సెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పైథాన్ అనేది మన సిస్టంలో కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి py స్పేస్ --version VERSION అని టైప్ చేయాలి. మనకి అక్కడ పైథాన్ వర్షన్ నెంబర్ చూపిస్తే మన సిస్టంలో పైథాన్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందని అర్థం. నెక్స్ట్ మనం పైథాన్ IDLE గురించి చూద్దాం. IDLE స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఇది ఒక సింపుల్ కోడ్ ఎడిటర్. మనకి పైథాన్తో పాటు వస్తుంది వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. బిగినర్ లెవెల్ కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి IDLE సరిపోతుంది. మనం ఏదైనా ఒక కోడ్ రాసి రన్ చేసి వెంటనే రిజల్ట్ అనేది చూడొచ్చు, ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఫీచర్స్ లైక్ సింటాక్స్ హైలైటింగ్, ఇంటరాక్టివ్ షెల్. బట్ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం అడ్వాన్స్డ్ డెవలపర్స్ VS Code, PyCharm ఆర్ జూపిటర్ నోట్బుక్స్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనం IDLE ఓపెన్ చేసి అందులో కోడ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. సో IDLE ఓపెన్ చేసి ప్రింట్ హెల్లో అని టైప్ చేయండి. దెన్ సి ఇక్కడ హెల్లో అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఫైల్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ న్యూ ఫైల్. దెన్ ఇక్కడ మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఇక్కడ నేను సింపుల్గా 3 స్టేట్మెంట్స్ రాస్తున్నాను. ప్రింట్ హై x = 5 అండ్ ప్రింట్ x + 5. అండ్ దెన్ సేవ్ చేయాలి. దీన్ని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్ అండ్ దెన్ రన్ మాడ్యూల్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ IDLE. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం అనుకున్న ఇన్స్టాలేషన్ చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిలమర్జన్.